ఇకపై జానీ అంటే చాలు మాస్టర్ అనే పదాన్ని మాత్రం పక్కన పెట్టండి. ఆ మాస్టర్ అనే పదానికి చాలా విలువ ఉంటుంది. ఈయనకు ఆ పేరును వాడి ఆ పదానికి ఉన్న విలువ తీయకండి అనే విధంగా పూనం కౌర్ మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో మరి జానీ మాస్టర్ మీద వస్తున్న లైంగిక ఆరోపణలకు చాలా మంది కూడా రెస్పాండ్ అవ్వడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో పూనం కౌర్ కూడా ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఇలాంటి ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా దాని గురించి మాట్లాడడానికి దాన్ని వేలెత్తి చూపించడానికి ఖచ్చితంగా పూనం కౌర్ అయితే ముందుగా స్పందిస్తుందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు జానీ మాస్టర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాడే, పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా సపోర్ట్ చేసి ఎలక్షన్ టైంలో కూడా ఎక్కువగా ఆయన అంటే చొరవ చూపించిన వ్యక్తి కాబట్టి తన విషయంలో ఈ విధంగా ఒక మహిళా కొరియోగ్రాఫరే తను కూడా జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి తన మీద లైంగిక దాడులు చేస్తున్నారని అటు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెంట్స్ కి వెళ్ళినా లేకపోతే షూటింగ్ సెట్స్ లో ఉన్నా ఎక్కడైనా కూడా వర్క్ ప్లేస్ లో కూడా తన మీద అఘాయిత్యాలు చేయడం ఒక్కొక్కపోతే తిట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో తను మాత్రం హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ మీద పోలీస్ కేసు పెట్టింది. వాళ్ళందరికీ పోలీసులు కూడా దర్యాప్తు చేసి జానీ మాస్టర్ మీద కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో మరి ఇదంతా కూడా చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పటికీ జానీ మాస్టర్ ఇప్పటి వరకు కూడా ఈ కేసు మీద ఎలాంటి స్పందన కూడా తన నుంచి రాలేదు. సో మరి స్పందించకపోవడం వల్ల అందరూ కూడా ఖచ్చితంగా ఇది నిజమేనేమో అని చాలా మంది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏ విధంగా అంటే ఇన్ని రోజుల పాటు ఈ విధంగా లైంగిక దాడులు చేస్తే ఇన్ని రోజుల పాటు ఎందుకు బయటికి రాలేదు? సో మరి ఒకసారి రెండు సార్లు నీ మీద బలవంతంగా చేసినప్పుడు బయటకు వచ్చి చెప్పాలి కదా. ఇన్ని రోజుల పాటు ఊరుకొని ఇప్పుడే సడన్ గా ఎందుకు చెప్తున్నావు? ఏదైనా ఆశించా లేకపోతే పాపులారిటీ కోసమా, డబ్బుల కోసమా? ఈ విధంగా ఇంకొంతమంది ఆలోచిస్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ పూనం కౌర్ మాత్రం ఇలాంటి విషయాలలో వేలెత్తి చూపించడానికి వాటి గురించి వాయిస్ రైజ్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటుంది కాబట్టి ట్విట్టర్ వేదికగా తను మాత్రం స్పందించింది. సో మరి అందరూ కూడా జానీ మాస్టర్ అంటూ ఉంటారు. సో మరి రీసెంట్ గానే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా తనకు వచ్చింది కాబట్టి జానీ మాస్టర్ నుంచి మాస్టర్ అనే పేరుని సపరేట్ చేయండి. ఇప్పటి నుంచి జానీ అంటే చాలు. ఎందుకంటే మాస్టర్ అనే పదానికి చాలా విలువ ఉంటుంది. అలాంటి ఒక విలువ గల మాస్టర్ అనే పేరుని జానీ పక్కన ఉంచకండి. ఎందుకంటే ఆ మనిషి అంత విలువైన వ్యక్తి కాదు అనే విధంగా తను మాత్రం ఒక పోస్ట్ పెట్టింది. సో ఒక రకంగా చూసుకుంటే ఇది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే మాట్లాడుతుంది అనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే పూనం కౌర్ స్పందించి జానీ మాస్టర్ మీద చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.